నమస్తే అండి. ఈరోజు వీడియోలో అయితే ఈ వర్క్ మీద మిర్రర్స్ వచ్చాయి కదండి. ఈ హ్యాండ్స్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో అనేది ఈ వీడియోలో చూపెడుతున్నానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ మిర్రర్స్ అయితే అలాగే మనం ఫ్రంట్ పార్ట్కు హ్యాండ్స్ వేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్కు లోత్ అనేది తీసుకోవాలి కదా, అండ్ హ్యాండ్స్ కూడా లోత్ అనేది తీసుకోవాలి కదా. అది నేను ఏ విధంగా తీసుకుంటాను అనేది కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. ఇలా హ్యాండ్స్కు లోత్ అనేది తీసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. ముడతలు అనేటివి రావు ఎక్కడ కూడా. నేను ఏ విధంగా తీస్తానో ఈ వీడియోలో అయితే చెప్తున్నానండి. ప్లీజ్ ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి. ఇక్కడ ముందుగానైతే లైనింగ్ క్లాత్ హ్యాండ్స్ కాబట్టి లైనింగ్కు అతుకులు అనేటివి పడుతున్నాయండి. అందుకొరకైతే నేను ఈ హ్యాండ్ కర్వ్ తిరిగిన కాడ క్లాత్ అనేది మిగులుతుంది కదా, ఆ క్లాత్ని నేను హ్యాండ్స్కి అనేది అతుకులు అనేది వేసుకుంటున్నానండి. ఇలా హ్యాండ్స్కు లైనింగ్ హ్యాండ్స్కి అయితే లైనింగ్ క్లాత్కి అయితే ఇలా అతుకు అనేది వేసుకుంటున్నానండి. ఈ లైనింగ్ హ్యాండ్స్కు ఏం చేయాలంటే అతుకులు వేసేటప్పుడు ఈ క్లాత్ మనం అతుకు వేసే చిన్న పీస్ ఉంటుంది కదా, ఆ పీస్ను హ్యాండ్ క్లాత్కు సమానంగా పెట్టాలండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా సమానంగా పెట్టుకుంటే క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుందండి. ఒకవేళ మీరు పైన కనుక పెడితే మీద ఎక్స్ట్రా క్లాత్ అనేది మిగులుతుంది, దాన్ని కట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు పెద్ద సైజు వాళ్ళకైతే క్లాత్ ఎక్కువగా పడుతుంది కదా, అలా క్లాత్ అనేది వేస్ట్ అవుతుందండి. మళ్ళీ ఇంకో పీస్ వేయవలసి వస్తుంది. అలా ఇక్కడ చూసారా, నాది కొంచెం పైకి అయింది. ఆ కొంచెం పైకి అవుట్లో చూసారా నేను ఏ విధంగా కట్ చేశానో మీకు చూపెట్టడానికి నేను ఆ విధంగా ఆ క్లాత్ అనేది కొంచెం పైకి పెట్టి కుట్టానండి. మీకు అలా చెప్తే అర్థమవుతుందని నేనైతే కొంచెం పైకి పెట్టి కుట్టి కట్ చేశానండి. ఈ విధంగా నేను కొంచెం పెడితేనే క్లాత్ అనేది కట్ చేసిన, ఇంకా మీరు ఇంకా కొత్తగా కుట్టే వరకు కొంచెం పైకి పెట్టారనుకోండి, ఇంకా కొంచెం ఎక్కువ క్లాత్ అనేది కట్ అవుతుంది. అందుకే చెప్తున్నానండి. ఇప్పుడు హ్యాండ్స్కు ఈ అతుకు వేసే క్లాత్ సమానంగా పెట్టుకొని అతుకులు అనేది వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి వెళ్ళి కూడా టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా పోగులు ఏమైనా దారపు పోగులు ఉంటే కట్ చేసుకోండి. వెంటనే కట్ చేసుకుంటే బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్, ఏమైనా అతుకు అనేది పైకి వచ్చిందా, సమానంగా వచ్చాయా లేదా అని ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. నేను అలా చెక్ చేసుకుంటున్నానండి. ఎక్కడైనా కొంచెం ఎక్కువగా వచ్చినా కూడా అంటే చంకల్లో కరెక్ట్గా ఉండదు, అందుకొరకైతే చెక్ చేసుకున్నాను. నాకైతే ఈ రెండు హ్యాండ్స్కి అయితే సమానంగా వచ్చాయి. ఇప్పుడు మెయిన్ పీస్ని తీసుకొని హ్యాండ్ మెయిన్ పీస్ తీసుకొని మెయిన్ పీస్ ఏమో సీదా రావాలి, లైనింగ్ పీస్ ఏమో ఇలా ఖర్చులు పైకి కనబడేటట్టు వేయాలి. ఎందుకంటే మనం ఈ వర్క్ బ్లౌజులను ఉల్టా తీస్తాం కదా, దీన్ని ఉల్టా తీసుడే కదా, పైపింగ్ అనేది ఏం లేదు కదా, అందుకొరకైతే ఖర్చులు మీదకి రావాలి. ఇక్కడ నేను చూపెడుతున్నది ఏంటంటే ఇలా గీతలు వచ్చాయి కదా వర్క్ బ్లౌజ్కు, అలా లైన్స్ అనేటివి వచ్చినప్పుడు ఏం చేయాలంటే సెంటర్ లైన్ చూసుకోవాలండి. సెంటర్ వర్క్ లైన్ చూసుకొని, అంటే ఇప్పుడు సపోజ్కు 9 లైన్స్ అనేటివి ఉన్నాయనుకోండి. ఆ లైన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే అటు 4 ఇటు 4 విడిచిపెట్టి మధ్యలో ఒక లైన్ ఉంటుంది కదా, ఆ లైన్కి అయితే ఇప్పుడు మనం హ్యాండ్ షేప్ ఇస్తాం కదా, అక్కడ చిన్న కట్ చేసుకుంటాం కదా, వీడియోలో చూస్తున్నారు కదా, అక్కడనైతే సమానంగా ఉండాలి. అంటే మన షోల్డర్ మీద వేసే షోల్డర్ మీద వేసి నుంచి స్టార్ట్ చేస్తాం కదా హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడు, అక్కడికైతే సమానంగా ఉండాలండి. ఆ విధంగా 10 లైన్స్ ఇచ్చినప్పుడు 4 లైన్స్ ఇంకో సైడు 4 లైన్స్ చూసుకొని మధ్యలో లైన్కి అయితే ఈ లైనింగ్ క్లాత్ హ్యాండ్ని పెట్టుకొని అయితే చూసుకొని హ్యాండ్ని అయితే జాయిన్ చేసుకోవాలండి.
ఇలా నేను ఖర్చు ఎంత తీసుకున్నానో అంత మందం అయితే లైనింగ్ హ్యాండ్ను లైనింగ్ క్లాత్ను మెయిన్ క్లాత్ను అయితే జాయిన్ చేసుకొని మళ్ళీ ఉల్టా తీసినప్పుడు స్టిచ్ వేసుకోలేదండి. నేను ఫింగర్తో లైనింగ్ క్లాత్ను అనేది సమానంగా అనుకొని తర్వాత ఉల్టా తిప్పుకొని అయితే ఇట్లా పైనుంచి అయితే స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చానండి. ఇలా టాప్ స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చాను. ఇక్కడ చూడండి నేను మళ్ళీ చూపెడుతున్నాను. ఈ మధ్యలో లైన్కి అయితే లైనింగ్ క్లాత్ అనేది సమానంగా ఉండాలి. ఇక్కడ మనం హ్యాండ్ కొరకైతే పైన చిన్న కట్ అనేది ఇస్తాం కదా, ఆ లైన్ అక్కడికైతే సమానంగా ఉండాలి. ఇక్కడ ఫింగర్తోని మరీ చూపెడుతున్నానండి. ఇక్కడ స్టిచ్ వేసుకుంటాం కదా, మనం ఇలా స్టిచ్ వేసుకునేటప్పుడు అద్దాలు అనేటివి ఇప్పుడు మిర్రర్స్ ఉన్నాయి కదా, ఆ ఈ మిర్రర్స్ మీద స్టిచ్ అనేది పడకుండా ఉండాలంటే ముందే మనం చూసుకొని అయితే ఇలా ఫింగర్తోని క్లాత్ని అనుకుంటూ ఎక్కడైతే మనం స్టిచ్ వేస్తామో అక్కడ ఏదైనా మిర్రర్ అనేది ఉంటే దాన్ని తీసేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడే తీసేయాలి, ఎందుకంటే సూదులు అనేటివి విరిగిపోతాయి. తర్వాత గమ్ పెట్టుకొనైనా మనం అంటించుకోవచ్చు. ఒకవేళ అవసరమైతే గమ్ పెట్టుకొనైనా అతికించుకోవచ్చండి. ఇప్పుడు నేనైతే ఇలా మిర్రర్స్ అన్నీ తీసివేసి పక్కకు పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకుంటూ వస్తున్నానండి. నేను ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్కు లోతు తీయలేదు. హ్యాండ్ వేసే ఫ్రంట్ పార్ట్కి అయితే లోతు తీయలేదు. నేను ఇప్పుడు ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత హ్యాండ్ లోతు అనేది తీస్తానండి. చూడండి నేను ఏ విధంగా స్టిచ్ అనేది వేసుకొని హ్యాండ్ లోత్ అనేది తీసుకుంటాను. అలాగే ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు జారిపోయే క్లాతులు, ఒకవేళ జారిపోయే క్లాతులు ఉంటాయి కదా, ముడతలు అనేటివి రావండి. ఇప్పుడు మనం కొందరు అయితేనేమో ముందు లోతు కట్ చేసుకుంటారు. ముందు లోతు అయితే హ్యాండ్ లోతు కట్ చేసుకొని ఇలా అతక అనేది వేసుకుంటారు. కొందరేమో ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత క్లోత్ అనేది కట్ చేసిన వాళ్ళే మళ్ళొక స్టిచ్ అనేది వేస్తారు. అలాంటి డబుల్ పని లేకుండా ఇలా మనం స్టిచ్ వేసేటప్పుడు చూడండి, నేను ఇక్కడ మార్క్ చేశాను కదా ఫ్రంట్ పార్ట్ కొరకు లోతు, ఆ లోతుకు కొంచెం వైపు మనం ఇటు ఎడమ సైడ్ నుంచి వెళ్ళి కొంచెం మార్క్ మించి కాక కొంచెం ఇటేట్ అనేది కుట్ట అనేది వేసుకుంటూ వచ్చామనుకోండి, క్లాత్ అనేది కట్ కాదు. ఇక్కడ చూడండి నేను ఏ విధంగా కట్ చేస్తున్నానో. ఇదైతే ఫస్ట్ ఏమో ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కట్ చేసుకోవాలి. తర్వాత ఇంకో హ్యాండ్ కూడా ఈ విధంగా కుట్టుకుంటాం కదా, కుట్టుకున్న తర్వాత హ్యాండ్స్ లోత్ అనేది నేను ఏ విధంగా తీస్తానో చూపెడతానండి. ఇక్కడ మనం కట్ అనేది ఇచ్చుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. మీరు కూడా ఈ విధంగా హ్యాండ్ స్టిచ్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కడ ముడతలు అనేటివి రావు. ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది చాలా ఈజీగా తీసుకోవచ్చండి. కొందరికి కుట్టరాక ఫస్ట్ ముందు లోతు హ్యాండ్స్కి లోతు అనేది తీస్తే వాళ్ళ అతుకులు వేసేటప్పుడు ఏమవుతుందంటే ముడతలు అనేటివి కొందరికి వస్తాయి. అలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇప్పుడు ఇంకో హ్యాండ్ను కూడా మనం ఉల్టా తీయడానికి ఖర్చు అనేది ఎంత ఉంచుకున్నామో ఆ ఖర్చు అంతనైతే స్టిచ్ అనేది రెండు క్లాత్లను కలుపుకుంటూ ఒక స్టిచ్ అనేది అయితే వేసుకుంటూ రావాలి. ఇలా రెండు క్లాత్లను జాయిన్ చేసుకుంటూ నేను ఎంతైతే ఖర్చు తీసుకున్నానో అంత ఖర్చుతోనైతే ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వస్తున్నానండి. చూస్తున్నారా, ఇలా ఫింగర్తోనైనా మీరు స్టిచ్ కూడా వేసుకోవచ్చు, లేదా మన ఫింగర్తోనైతే ఇలా క్లాత్ను ఒక్కసారి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే అణిగినట్టు అవుతుందండి. అణిగినట్టు అయిన వాళ్ళు దాన్ని ఉల్టా తీసి పైనుంచి అయితే ఇలా టాప్ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇలా టాప్ స్టిచ్ వేసుకున్న వాళ్ళే ఒకసారి అయితే చూసుకోండి. ఇలా వేసాను నేను. తర్వాత దీన్ని ఉల్టా తీసి చూడండి, ఇక్కడ చూపెడుతున్నాను నేను. చూస్తున్నారా, ఇటు కింది వైపున వచ్చింది. మనకు ఇంకొకటి ఉల్టా వేయాలి కదా, అందుకైతే పైన వైపున ఇలా చూస్తున్నారా, ఇలా పైన వైపున అయితే లోత్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నాకు చిన్నగా మార్క్ అనేది కనిపిస్తుందండి. మీరు లేకపోతే ఫస్ట్ దాన్ని కొంచెం తిక్కుగా చేసి దీనిపైన ఈ క్లాత్ పైన వేసి హ్యాండ్తోని ప్రెస్ చేస్తే ఆ మార్క్ అనేది పడుతుంది.
నాకైతే కొంచెం ఏర్పడుతుంది కాబట్టి నేను ఆ మార్క్ మించెల్లి అయితే ఇలా కొంచెం మార్క్ అనేది వేసుకొని మీకు తెలియాలి కదా నేను ఏ విధంగా స్టిచ్ చేస్తానో అందుకొరకైతే ఇలా మార్క్ చేసుకొని అయితే స్టిచ్ అనేది వేసుకుంటూ వస్తాను. ఫస్ట్ హ్యాండ్కేమో కింది వైపున మార్క్ ఉన్నది కాబట్టి కింది వైపున లోతు కొరకైతే తీసాను. ఇప్పుడైతే దానికి ఉల్టా ఉండాలి కదా మనకు, దాని కొరకైతే ఇలా పై వైపున లోతు కొరకైతే స్టిచ్ అనేది వేసుకుంటూ వస్తానండి. ఇక్కడ నాకు మిర్రర్స్ అనేటి హ్యాండ్కు తగులుతున్నాయి. ఇలా సూది విరగకుండా ఉండాలంటే మనం మెల్లగా మిర్రర్స్ అనేసి తీసుకుంటూ రావాలి. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, నాకు ఇప్పటికీ మూడింటిని అయితే తీసేసాను అద్దాలను. ఇలా నిదానంగా నెమ్మదిగా వేసుకుంటూ రండి, ఎందుకంటే సూది ఇరిగిపోతుంది కదా అండి. మనం ఫాస్ట్గా స్టిచ్ చేయకుండా ఇలాంటి వర్క్ బ్లౌజులకు అయితే నిదానంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా వర్క్ వచ్చిన కాడ నిదానంగా స్టిచ్ చేసుకొని వర్క్ రాని కాడ ఫాస్ట్గా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం మిర్రర్స్ అనేటివి ఎక్కడైతే స్టిచ్ పడుతున్నప్పుడు మనకు అడ్డం వస్తాయో ఆ మిర్రర్స్ని అయితే తీసుకుంటూ ఇలా నిదానంగా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. చూసారు, ఇప్పటికే అయితే నాకు 5 అద్దాలు అయితే వచ్చాయండి. వాటిని తీసుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటూ వస్తున్నాను. ఇలా మొత్తం స్టిచ్ చూసారా, ఇలా చూసి పెడుతున్నాను మీకు వేసిన స్టిచ్ కూడా. ఇక్కడ కూడా ఎందుకు తీస్తున్నానంటే మనం హ్యాండ్స్ జాయిన్ చేస్తాం కదా బాడీ పార్ట్కు జాయిన్ చేసేటప్పుడు కూడా ఈ మిర్రర్స్ అనేటివి కుట్టు పడుతుంది కదా, మనం 1/2 ఇంచు ఖర్చుతోనైతే కుట్టు అనేది వేసుకుంటూ వస్తాం కదా బాడీకి జాయిన్ చేసినప్పుడు, అప్పుడు కూడా ఇవి అడ్డం వస్తాయండి. అందుకొరకైతే ఈ మిర్రర్స్ అన్నీ ఇప్పుడే తీసుకుంటున్నాను నేను. ఇలా తీసుకోవడం వల్ల ఈజీ అవుతుంది. ఇలాంటి టిప్స్తోని మీరు వర్క్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చండి. హ్యాండ్స్ అనేది ఇలా మొత్తం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వీడియోలు మీకు నచ్చుతున్నాయా ఫ్రెండ్స్? ప్లీజ్ ఎవరు కామెంట్ చేయలేదు, నచ్చుతున్నాయా ఎలా ఉన్నాయో ప్లీజ్ కొంచెం చెప్పండి. అలాగే ప్లీజ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చూస్తున్నారా, ఇప్పుడు 2 హ్యాండ్స్ అయితే రెడీ చేసుకున్నాం కదా. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్కి అయితే కట్ చేసుకోండి. ఇది సెకండ్ కుట్టిన హ్యాండ్ ఎక్స్ట్రా క్లాత్ అండి. హ్యాండ్ క్లాత్ ఎక్స్ట్రాను కట్ చేశాను. ఇలా ఒకదానిపైన ఒకటి వేసుకొని చూస్తున్నారా, ఫ్రంట్ పార్ట్కు లోతు, హ్యాండ్స్ లోతు నేను మార్కు చేసుకున్నాను కదా. ఇప్పుడు లోత్ అనేది కట్ చేశాను. ఇప్పుడు క్లాతులు విడిపోవు, అంటే మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాతులు అనేది విడిపోవు, ఎందుకంటే నేను స్టిచ్ అనేది వేసుకొని తర్వాత కట్ చేశాను. అలా కట్ చేయడం వల్ల క్లాతులు అనేది విడిపోవు, మళ్ళీ ఇంకో స్టిచ్ అనేది వేసుకుంటూ రానవసరం లేదండి. చూసారు కదా హ్యాండ్స్ లోత్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇంకొక హ్యాండ్ కూడా చూపెడుతున్నానండి, హ్యాండ్స్ లోతు చూస్తున్నారా. 2 హ్యాండ్స్ అయితే ఈ విధంగా రెడీ చేసుకున్నానండి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేటివి ఫాలో అయితే టైం అనేది సేవ్ అవుతుందండి, ఎక్కువ టైం పట్టదు బ్లౌజ్కు. ప్లీజ్ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్